30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ స్వయం చికిత్స. ఆవేశ హాస్పిటల్, హైదరాబాద్. వెల్కమ్ టు సుమన్ టీవీ. శీతాకాలం మొదలైపోయింది. మెల్లిగా రాత్రిపూట ఏదైనా చిన్న గిన్నెడు చారు పెట్టుకుని వేడివేడి అన్నం తింటే హాయిగా ఉంటుంది అనిపిస్తుంది. అయితే మనం రకరకాల చారులు పులుసులు చేసాం, మసాలా చారు చేసాము, రకరకాలు నిలవ పెట్టుకునే చారు కూడా చేసాం కదా. సింపుల్ చారు మా విద్యకి దీన్ని ముడి చారు అంటుంది. ఒక పుస్తకంలో చూసాను గొడ్డు చారు అని కూడా అంటారు. ఇందులో టమాటాలు లేవు, వెల్లుల్లిపాయలు లేవు, చాలా సింపుల్ చింతపండు చారు. మిరియాలు మరి కాసిన వేసుకుంటే మిరియాల చారుగా చాలా బాగుంటుంది. మిరియాల చారు చేసేటప్పుడు అందులో టమాటాలు వేసినా సబ్సైడ్ అయిపోతుంది రుచి. అందులో వెల్లుల్లిపాయలు వేసినా మిరియాల ఘాటు తగలనే తగలదు. ఒట్టి తిరగమాతతోటి సింపుల్ రసము, మా భాషలో దీన్ని చారు అనే అంటాం. చారు చేసి చూపిస్తాను. 10 నిమిషాల పని. పొయ్యి మీద పడేస్తే మీరు బియ్యం గడికి తెచ్చే లోపల ఇది తయారైపోతుంది. హాయిగా ఉంటుంది, పిల్లలకి తినడానికి బాగుంటుంది, పెద్దవాళ్ళకి హాయిగా ఉంటుంది. జలుబు చేసినా, చల్లగా ఉన్నా, విసుగ్గా ఏమి తినబుద్ధి కాకపోయినా కూడా హాయిగా ఉంటుంది తినడానికి. చూద్దాం. ఓ గిన్నె పెట్టడం, మనకి ఎంత కావాలో అన్ని నీళ్ళు పోసుకోవటం. ఇంట్లో సరిపడా అంటే ఒకవేళ మనకి ఈ గిన్నె మనం ఒక 5-6 నలుగురు ఉన్నాం ఈజీగా అనుకోండి. దానికి అప్పుడు ఏం చేయాలి? ఒక నిమ్మకాయ ఎంత కనపడుతుంది కదా, నిమ్మకాయ ఎంత చింతపండు. ఇందులో మళ్ళీ దీంట్లో ఏమైనా తీసేయటాలు, దాన్ని నానబెట్టటాలు ఏమీ లేవు. ఇది ఇందులో మగ్గిపోతుంది, ఉడికిపోతుంది అంతే అనమాట. చారులో అది వేసేద్దాం. ఓ చిటికెడు పసుపు, దీనికి సరిపడా ఉప్పు, తర్వాత కరివేపాకు ఒక రెమ్మ తుంచి కొంచెం కాస్త నలిపి వేయండి. నేను చింతపండు కడక్కండా వేశాను, కానీ సాధారణంగా ఆ పని చేయను. ఇవాళ కొంచెం తొందరలో చేసా. కడిగి వేసుకుంటే మంచిది. కాస్తంత కరివేపాకు వేసి దీన్ని నిదానంగా తెల్లనిద్దాం. ఈ 2 పొంగులు 1 పొంగు అట్లా పైకి వచ్చేసరికి అప్పుడు మనం చారు పొడి వేసుకోవచ్చు. చారు పొడి వీడియో మన వీడియోస్లో ఉంది, మన ఛానల్లో చూడండి. లేదా సింపుల్గా చెప్తాను. ఒక 4 స్పూన్ల కందిపప్పు, ఒక 7-8 స్పూన్ల ధనియాలు, ఓ 2 స్పూన్ల మిరియాలు, 2 స్పూన్ల జీలకర్ర, వీటిని పచ్చిగానే గ్రైండ్ చేసి పెట్టుకుంటే చారు పొడి మంచి వాసన వస్తుందండి. మన మిక్సీ జార్ బాగుంటే కనుక ఇట్లా మెత్తగా వస్తుంది, లేకపోతే కొంచెం బరగ్గా ఉంటుంది. ఎలా ఉన్నా కూడా చారు చాలా బాగుంటుంది. ఇది మిరియాల చారుగా చేయబోతున్నాం కాబట్టి ఈ పొడిలో ఉన్నవి కాకుండా ఎక్స్ట్రా ఇంకొక 10 మిరియాలు దంచి వేసేద్దాం ఇందులో. మనం ఇప్పుడే వేయక్కర్ల, కొంచెం కాగినాక వేయచ్చు. చారు తెరులుతోంది చూడండి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఓ 2 స్పూన్ల చారు పొడి వేసేద్దాం. మనం అప్పటికప్పుడు కూడా కొట్టుకోవచ్చండి. ఇది మేము మిక్సీలో గ్రైండ్ చేసాం. రోట్లో కనుక ఒక దంచితే ఆ బరక భలే రుచిగా ఉంటుంది. తర్వాత ఇంకొక 10 మిరియాలు, అందులో మామూలుగా లెక్క ప్రకారం వేస్తాం కదా, ఇది కొంచెం ఘాటుగా ఉండాలి కదా. ఓ 10 మిరియాలు బరకగా దంచాను చూడండి, అది కూడా వేసేస్తాం. బ్రహ్మాండమైన వాసన వస్తుందండి. ఒక 5 నిమిషాల్లోనే అయిపోతుంది దీని సంగతి. కానీ మన చారుపొడి మిరియాల పొడి వేసాక కొద్దిగా ఇంకొక 2-3 నిమిషాల పాటు తెరలనిద్దాం దీన్ని. ఓ 2 రెమ్మల కొత్తిమీర వేసేద్దాం ఇందులో. కొత్తిమీరని దింపెక్క కాకుండా వేడి మీద వేస్తే దీంట్లో ఏమైనా పురుగని అనలేం, కానీ దాని తాలూకు అవశేషాలు ఏమైనా ఉంటే అవి కాల్లో కలిసిపోతాయి. దించి పక్కన పెడదాం చూడండి. దాని మొహమే అందంగా ఉంది. ఇందులో కారం గీరం నథింగ్ డూయింగ్ అండి. మనం మిరియాలు వేసాం కదా. ఈ పోపులో ఒక ఎండుమిర్చి వేస్తాం అంతే. ఒకవేళ ఇంట్లో చిన్నపిల్లలున్నా, శీతాకాలం కదా పెదిమలు పగులుతాయి, మనం ఎండుమిర్చి కనుక ఈ చారు తాలింపులో అయితే నీళ్ళల్లో పడంగానే లిప్స్ మండిపోతాయి కొంతమందికి, గమనించండి. చిన్నపిల్లలు కూడా మంట నేడుస్తారు. మిరియాలు అంత మండవు, కానీ ఎండుమిర్చి కనుక పడిందా పెదిమలు మండుతాయి. ఓ చిన్న స్పూన్ నెయ్యి వేద్దాము. చారు పోపులు ఎప్పుడు నేతితో పెట్టుకుంటేనే బాగుంటాయండి. మీ దగ్గర బ్రహ్మాండమైన ఇనప గరిటెలు ఏమైనా ఉంటే వాటితో పెట్టండి, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిదట. 4 మెంతి గింజలు, ఓ 25-30 అనుకోండి, సుమారుగా చెప్తాను. 2 చిటికల ఆవాలు, ఓ చిన్న స్పూన్ జీలకర్ర వేయండి. ఓ 2 ఎండుమిర్చి వేద్దాము. ఇంగువ తప్పనిసరి చారు పోపులకి. దీన్ని చారు గిన్నెలోకి వేసేద్దాం. ఒకవేళ ఇనప గరిట అయితే దాన్ని అలా ముంచితే ఈ వేడివేడి చింతపండు నీళ్ళల్లోకి ఇనప గరిట మునిగితే ఐరన్ వస్తుందట బాడీకి. ఎందుకనో పాతకాలం పెద్దవాళ్ళంతా అలాగే చేసేవాళ్ళని, గరిట ముంచితేనే అది చుయ్యమనాలి అనేసరికల్లా ఇందులో ఉన్న కొంత ఐరన్ కంటెంట్ ఎంత చాలా మైక్రోగ్రామ్స్లో
కానీ డెఫినెట్గా వెళ్తుంది. చింతపండు నీళ్ళు కదా అందుకని. ఇదిగోండి ఘుమఘుమలాడే మిరియాల చారు రెడీ. ఇందులో మీరు వెల్లుల్లిపాయలు వేసినప్పటికీ వేయనప్పటికీ డిఫరెన్స్ చూడండి. టమాటా వేస్తే ఒక రుచి, వేయకపోతే ఒక రుచి. ఈ రుచి చూడండి. టమాటాలు అక్కర్లా, మనమేం వెతుకోకర్లా. కరివేపాకు, కొత్తిమీర ఏదో ఒకటి ఉన్నా కూడా చాలు. చారు పొడి మాత్రం ఉంటే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి.